వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి దొడ్డపనేని రాజాయన ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు దొడ్డపనేని రాజాయన ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఇంట్లో నిర్వహించుకున్నాం. అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, అభిమానులు, శ్రేణులు భారీ ఎత్తున ఇక్కడికి విచ్చేశారనమాట. వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్నింగ్ అల్పాహార విందు కూడా ఏర్పాటు చేసినటువంటి శుభ సందర్భం మనం చూస్తున్నాం. అయితే అట్టహాసంగా అతను ఇంత ఘనంగా పెద్ద ప్రోగ్రాం నిర్వహించడానికి అయితే చెప్పుకోవచ్చు. అదే కొన్ని వేలాది మంది అతని ఇంటికి అయితే తరలి వచ్చారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ, అదేవిధంగా చూసుకున్నట్టు ఎక్స్ మేయర్ భానుశ్రీ, ఇంకా తదితరులు ఇక్కడికి ఇచ్చేసారు. అదేవిధంగా సోమిరెడ్డి కూడా ఇచ్చేశారు. అయితే వీళ్ళంతా కలిసి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు మా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు సాగాలనేటువంటి ఒక విధానంలో వాళ్ళు చర్చనీయాంశాలు కూడా చేశారని కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు కూడా వారు కులంగా చర్చించుకున్నారనే విషయం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అభిమానులు శ్రేణులు భారీ ఎత్తున ఇక్కడ విచ్చేశారు. ఖచ్చితంగా 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మేము వేమిరెడ్డిని, అదేవిధంగా కోటారెడ్డిని కూడా ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా వాళ్ళు తెలియజేశారు అన్నమాట. ఒకసారి ఈ ఆత్మీయ సమావేశం ఎందుకు నిర్వహించారు, అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఒకసారి డైరెక్టర్ దొడ్డపనేని రాజాయన మాటల్లో ఒకసారి మనం విందాం. మన నెల్లూరు రూరల్ నందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ మా గృహానికి రావడం జరిగింది. ఇవాళ రూరల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరియు కార్యకర్తలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు వేమిరెడ్డి గారికి పేరున అందరినీ పరిచయం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, మరియు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ మేయర్ గారు భానుశ్రీ గారు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ సంబంధించిన నాయకులందరూ కూడా పేరున అందరూ కూడా పలకరించి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఎంత ఒక 40 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు టైం మాకు స్పెండ్ చేసి దాదాపు 45 మినిట్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఉద్దేశంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా రూరల్లో చాలా బలంగా ఉంది. వేమిరెడ్డి గారు రావడంతో కూడా ఇంకా మరింత బలపడింది. ఇక్కడ వేమిరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఎంపీగా, ఈయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోతున్నాడు. ఆయన అదేవిధంగా పార్లమెంట్కి పంపిస్తున్నాము. దాని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉందని ప్రతి ఒక్కరు గుర్తించారు. రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా చంద్రబాబు నాయుడు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అందరి కోరిక కూడా తీరే విధంగా 45 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ శుభ సందర్భం కోసం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి కేవలం శ్రీధర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు చాలా బలంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ రెడ్డి గారు కూడా అందరి కార్యకర్తలు గుర్తుపెట్టుకుంటారని, అందరికి న్యాయం చేస్తాడని మేమందరం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే సిటీ అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరినీ కలుసుకొని వారి గెలుపు కోసం కృషి చేయమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే నెల రోజుల్లో కూడా ఎంతగానో కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, వీటికి తోడు సంక్షేమం కోరుకుంటున్నారు. సంక్షేమం సాఫీగా జరగాలి అంటే రాష్ట్రంలో దాంతోపాటు ప్యారలల్ గా డెవలప్మెంట్ జరిగితేనే సంక్షేమం జరుగుతుంది. కానీ అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కూడా మూకుముడిగా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితులు మనం బయటపడి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జరగాలి అంటే కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నడుము కట్టుకొని ఎంతగానో కృషి చేసి ఈ రూరల్ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం గెలిచింది లేదు. ఫస్ట్ టైం రేపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ కూడా గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా. అలాగే గతంలో ఉక్కాల రాజేశ్వరమ్మ గారు నెల్లూరులో ఒకసారి ఎంపీగా టీడీపీ తరఫున గెలవడం జరిగింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిచి చూపించి నెల్లూరు చరిత్రలోనే రికార్డ్ సృష్టించబోతున్నారు. నెల్లూరు చరిత్రే కాదు, అటు రాష్ట్రంలో కూడా రికార్డ్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎంతో మెజారిటీతో గెలిచి ప్రజలందరూ కూడా పెట్టుకున్న ఆశలను నిలబెట్టి ప్రజలందరికీ కూడా మేలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు ప్రజలందరూ కూడా
తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.